ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమ. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ కూడా అమ్మవారి దయ వలన సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున కోరుకుంటూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన సరే అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని అమ్మవారిని బిడ్డలందరూ ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటారు అని చెప్పి వారి జీవితాన్ని గడుపుతారు అని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో అమ్మవారు తన బిడ్డలతో ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. అమ్మవారు తన బిడ్డలకైతే ఒక జాగ్రత్త చెప్పబోతూ ఉన్నారు. ఈ సందేశంలో మరి ఎటువంటి జాగ్రత్తలు అమ్మవారు తీసుకొచ్చారు, తన బిడ్డలకు ఈరోజే ఎందుకు చెప్పబోతూ ఉన్నారు, ఏ బిడ్డలకైతే ఈ సందేశం అవసరమో వారు తప్పకుండా ఈ సందేశాన్ని ఈరోజు వింటారు. ఒకవేళ అవసరం తరువాత ఉంటే వారికి తప్పకుండా ఆ రోజుకి ఆ సందేశం అందిపోతుంది. ఆ విధంగా అమ్మవారు తను చేరాలనుకున్నటువంటి సందేశం ఏ బిడ్డలకైతే చేరాలని పంపిస్తూ ఉన్నారో వారికి ఆయా సందర్భాలలో తప్పకుండా ఈ సందేశం చేరుతుంది. అయితే ఈరోజు అమ్మవారు ఏ బిడ్డల గురించి అయితే ఈ సందేశాన్ని పంపుతూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈరోజు చూస్తారండి. ఈ చూసే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినండి. అమ్మవారు ఏమంటున్నారో తెలుసా? బిడ్డ, రాబోయే 12 గంటలకు వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి. ఎందుకు అని అంటే నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. జాగ్రత్త బిడ్డ, నిన్ను మోసం చేయగలరమ్మా. ఆలస్యం చేయకుండా నీ దుర్గమ్మ చెప్పేది ఏమిటో వెంటనే విను అని అమ్మవారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. మనం ముందుగానే చెప్పుకున్నాం ఈరోజు ఈ సందేశంలో అమ్మవారు తన బిడ్డలకు ఒక గొప్ప జాగ్రత్త చెప్పబోతూ ఉన్నారు అని. ఆ జాగ్రత్త ఏంటి అంటే మన జీవితంలోకి రాబోయేటటువంటి 12 గంటల్లో ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారట. మరి ఏ బిడ్డ గురించి అమ్మవారు చెబుతూ ఉన్నారో ఆ బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పు అయితే రాబోతుంది. మనం జాగ్రత్త పడితే అది మన అభివృద్ధికి తోడ్పడుతుందండి. లేదంటే నిర్లక్ష్యం చేస్తే మాత్రం మన జీవితాన్ని సర్వనాశనం చేయగలదు. అందుకే ఇది ఒక గొప్ప జాగ్రత్త అని అమ్మవారు అంటూ ఉన్నారు. ఏ బిడ్డలకు ఎప్పుడెప్పుడు ఈ సందర్భం అవసరమవుతుందో, ఆ సందర్భం రాబోతుందో ఆ సమయానికి తప్పకుండా ఈ సందేశం ఆ బిడ్డలకు చేరిపోతూ ఉంటుంది. దీని అర్థం ఏంటి అంటే ఈరోజు ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ చూడలేకపోవచ్చు. ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి ఆ సందర్భం ఈ రాబోయేటటువంటి 12 గంటల్లో జరగబోతుంది. కనుక ఈ సందేశం మీరు చూస్తూ ఉన్నారు, తప్పకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆ వ్యక్తి ఎవరైనా కావచ్చండి. మనకు బాగా తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదంటే ముఖపరిచయం కూడా లేని వ్యక్తి కావచ్చు. ఎవరైనా సరే వారితో మాట్లాడే మాట, వారితో కలిసి చేసేటటువంటి పని ఏదైనా సరే చాలా జాగ్రత్తగా ఉండి చేయాలి. అంటే అమ్మవారి మాటల్లో అర్థం ఏంటి అంటే ఈ 12 గంటల్లో మీరు ఎవరితో మాట్లాడినా, ఎవరితో ఒక పని చేయదలుచుకున్నా కూడా అప్రమత్తంగా చాలా జాగ్రత్తగా ఉండాలని అమ్మవారు చెప్తూ ఉన్నారు. అర్థమవుతుంది కదా? అసలు అమ్మవారు తన బిడ్డలతో ఏ విధమైనటువంటి సందేశాన్ని పంచుకోవాలనుకుంటున్నారో, ఎటువంటిని జాగ్రత్తను చెప్పబోతూ ఉన్నారో, ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి అమ్మవారు చూపించేటటువంటి మార్గం ఏమిటో మరి ఆ తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాం ఫ్రెండ్స్. అమ్మవారు ఈ విధంగా చెబుతూ ఉన్నారండి. బిడ్డ, నువ్వు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా సరే, నీ దుర్గమ్మ మాటలను కొట్టి పారవేసినా సరే, ఇక నువ్వు జీవితాంతం బాధపడవలసి వస్తుందమ్మా. మరి ఇక నా బిడ్డలందరికీ కూడా అలాంటిది జరగకూడదు అనే కదా మరి పరుగున నేను విజయవాడ నుంచి ఈ వార్త నీకోసం తీసుకొచ్చాను. నిర్లక్ష్యం చేయకుండా విను తల్లి. నీకు నేను రక్షణ వలయంలాగా ఉంటానమ్మా. నువ్వు ఎటువంటి ప్రమాదంలోనూ పడకుండా ముందుగానే నా బిడ్డలను హెచ్చరించుకుంటూ ఉంటాను. ప్రమాదాలు ఎదురైన తరువాత వారు వాటిని తట్టుకోలేరు. కనుకనే ముందు జాగ్రత్తగా నేను ఈ సందేశాలు పంపుతూ ఉంటాను. చూడమ్మా,
నిన్ను ఎవరైనా తాకాలి అంటే ముందు నన్ను దాటి నీ దగ్గరకు రావాలి తల్లి. నువ్వు ఎటువంటి భయాలు నీ మనసులో పెట్టుకోనే వద్దు. ధైర్యంగా ఉండాలి. ఎందుకో తెలుసా, నన్ను ఎవ్వరు కూడా దాటి నీ ముందుకు రాలేరమ్మా. ఆ విషయం నీకు కూడా తెలుసు కదూ బిడ్డ. అందుకే సంతోషంగా ధైర్యంగా ఉండాలి తల్లి. నీకు నేను ఎప్పుడు ఆశీర్వచనాలు ఇస్తూనే ఉంటాను. నా బిడ్డను రక్షించుకుంటూనే ఉంటాను. అమ్మా, ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో తెలుసా, నువ్వు ఎంతో కాలంగా సజావుగా ప్రశాంతంగా సాగిపోతున్నటువంటి నీ సంతోషకరమైన జీవితంలోనికి ఒక వ్యక్తి రాబోతూ ఉన్నారు. జాగ్రత్త తల్లి. ప్రశాంతంగా ఉన్నావు. నీటిలో ఒక రాయి విసిరారనుకో అల్లకల్లోలం అవుతుంది కదా. అలాగే నీ జీవితంలో కూడా చక్కటి పచ్చని సంసారంలోకి ఇలాంటి అల్లకల్లోలం ఒకటి రాబోతూ ఉంది. ఏమరపాటుగా ఉండకమ్మా. నిన్ను హెచ్చరించాలని ఈరోజు నీ ముందుకు వచ్చేసాను. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒక 12 గంటలు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఎవరితో మాట్లాడినా సరే, ఎవరితో కలిసి పనిచేసినా సరే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. ఎవరికి చెప్పుడు మాటలు వినవద్దు తల్లి. నీ కుటుంబంలోకి కలహాలు తెచ్చుకోనే వద్దు. మరి ఆ వ్యక్తి ఎవరు దుర్గమ్మ అని అడుగుతూ ఉన్నావా? అసలు వారి వల్లనేనమ్మా నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నావా? తల్లి దుర్గమ్మ, వాళ్ళను నేను ఎలా గుర్తించాలి? నేను అసలు ఎవరికీ కూడా హాని చేయలేదు తల్లి దుర్గమ్మ. ఎలాంటి ద్రోహము కూడా చేయలేదు కదా తల్లి. అది నీకు కూడా తెలుసు కదా. మరి అటువంటప్పుడు నన్నెవరు మోసం చేస్తారమ్మా? ఎవరు నాకు హాని తలపెడతారు తల్లి? వీలైనంత వరకు అందరికీ నేను సహాయమే చేస్తూ వస్తూ ఉన్నాను. ఎలాంటి కీడు ఎవ్వరికీ చెయ్యనే లేదు దుర్గమ్మ. మరి ఎందుకమ్మా నాకు ఈ కష్టాలు అని మనసులో ఒక ప్రశ్న మొదలైంది కదూ తల్లి. అందుకు సమాధానం నేను చెప్తాను. నువ్వు జాగ్రత్తగా వింటావా? చూడమ్మా, మోసం చేసేవారికి మంచివారా చెడ్డవారా ఎలాంటి మార్పు అనేది కలగదు. మోసం చేయాలి అన్న ఆలోచన మాత్రమే వారి మనసులో మెదులుతూ ఉంటుంది తల్లి. నిన్ను మోసం చేసి ముంచేసి ఇక వారి దారిన వారు వెళ్ళిపోవాలని అనుకుంటారు. ఇక నీకు అసలు కనిపించను కూడా కనిపించకుండా మాయమైపోతారు. బిడ్డ, వాళ్ళు ఎలా వస్తారో తెలుసా అమ్మా? నీకు పరిచయం ఉన్నవారిలాగా వస్తూ ఉంటారు, లేదంటే నీతో ఏదో పని ఉన్నట్లుగా వస్తూ ఉంటారు తల్లి. లేదా నీ అవసరం ఏదో తీరుస్తున్నట్లు నీకు సహాయం చేస్తున్నట్లు నటిస్తూ ఉంటారు బిడ్డ. అసలు నువ్వు చిన్న పిల్లల మనస్తత్వం కలదానివి తల్లి. నీ ముందు ఏ చిన్న కష్టం ఎదురైనా సరే తల్లడిల్లిపోతూ ఉంటావు. ఎవరు బాధపడుతూ ఉన్నా చూస్తూ నువ్వు తట్టుకోలేవు. నా తల్లి మనసు నాకు తెలియదా? కానీ ఈ 12 గంటలు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నీ ముందు ఎవరు కష్టపడుతున్నా ఒక్కసారి ఆలోచిస్తూ ఉండు. వారి మాటలు విననే వద్దు. కావాలి అంటే నీకు సహాయం చేయాలి అనిపించిందా, ధన సాయమో ఏదో ఒక సాయం చేసి అక్కడి నుంచి వెళ్ళిపో. అంతేకాని వారిని ఇంటి వరకు మాత్రం తీసుకురానే వద్దు. నీ ఇంట్లో కలహాలు తెచ్చుకోవద్దు బిడ్డ. జాగ్రత్తగా ఉండమ్మా. మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని బలి తీసుకుంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోనే కూడదు. ఎలాంటి తలనొప్పి కూడా ఇంటి వరకు తీసుకురాకూడదు. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను బిడ్డ, ఈ 12 గంటలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాల జోలికి అస్సలు వెళ్ళనే వద్దు. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటే చాలు. వచ్చేవారు నీకు అవకాశాలు ఇస్తాము అంటారు, ఇస్తాను అని చెప్తారు, కానీ నువ్వు మోసపోవద్దు. ఇలా ఏదో ఒక దారిలో నీ దగ్గరకు వచ్చి నిన్ను ముంచి నాశనం చేసేస్తారు. జాగ్రత్తగా లేదనుకో
ఉండలేదనుకో నీ జీవితాన్ని నువ్వే కోల్పోవలసి ఉంటుంది. మరి అలా అని అందరూ అలానే ఉండరు బిడ్డ, కొందరు మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు. మరి మోసం చేసేవారు నీ చుట్టూ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని నువ్వేమో అందరూ మంచివారే అని నమ్ముతూ వస్తున్నావు. కానీ అందరూ నీలాగా ఉండాలని లేదు కదా తల్లి. అలాగే నీకేమో వారు అబద్ధాలు చెప్పడం చేస్తూ ఉన్నారు. నీకేమో చేత కాదు మోసం చేయడం కానీ, అబద్ధాలు చెప్పడం కానీ రానే రాదు. ఎవరిని బాధ పెట్టడం అసలే తెలియదు. అందరూ బాగుండాలి అని, అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటావు. చూడు తల్లి, ఈ ప్రపంచంలో ఉన్నవారు సమయానుకూలంగా వెళ్తూ ఉన్నవారే ఎక్కువ. ఆ సమయానికి వాళ్ళు ఎంతో మంచిలాగా నటిస్తూ బతికేస్తూ ఉన్నారు. సమాజమే అలా ఉంది తల్లి. ఆ సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. అవునమ్మా, ఎక్కువ శాతం అలాగే సమయానుగుణంగా నడుచుకునేవారే ఉంటూ ఉన్నారు. కానీ అవసరానికి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మరికొందరు ఉంటున్నారు, వారు ఎంతకైనా తెగించేస్తూ ఉంటారమ్మా. ఎటువంటి అబద్ధాన్నైనా సరే ఎంతో తేలిగ్గా చెప్పేస్తూ ఉంటారు. వారి మోసాలతో ఇతరులను కూడా మోసం చేసేవారు మరికొందరు ఉంటున్నారు. ఇలా ఈ ప్రపంచం రకరకాలుగా మారిపోతూ ఉంది. రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులతో నిండిపోయి ఉంటుంది. మరి అలాంటి సమయంలో నువ్వేమో ఇలా చూస్తున్నావు, మంచిగా చూస్తున్నావు అందరినీ. ఒక్కొక్కరికి ఎంత తేడా ఉందో గమనించుకోలేకపోతున్నావు. ఒకసారి నువ్వే చూడు, అందరూ ఒకలాగా ఆలోచిస్తున్నారని పొరపాటు పడుతూ ఉన్నావు బిడ్డ. ఇక నువ్వు ఆ భ్రమ నుంచి బయటకు రావాలమ్మా, లేదంటే చిక్కుల్లో పడిపోతావు తల్లి. సమస్యల్లో ఇరుక్కుంటావమ్మా. నీ చేతులారా నువ్వే కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉన్నావు బిడ్డ. ఎలా నువ్వు ఈ సమస్యల్లో ఇరుక్కోకూడదు అనే నేనే ముందుగా వచ్చి ఈ సందేశాన్ని నీకు అందజేస్తున్నాను. ఏ మాత్రం అజాగ్రత్త వద్దు తల్లి. ముఖ్యంగా నీకు ఈ వ్యక్తి పరిచయం జరగబోతోంది అని చెప్పాను కదా. ఆ వ్యక్తి ఉద్యోగ వ్యాపార రీత్యా కూడా నీకు పరిచయం అవుతూ ఉంటాడు. నువ్వు పని చేసే చోట కూడా, వ్యాపారం చేసే చోట కానీ, లేదంటే నీకు పరిచయం ఉన్న వాళ్ళలాగా కానీ, లేదా ఎక్కడైనా సరే నీకు పరిచయం అవుతారు కూడా. కనుక నువ్వు ఆ వ్యక్తితో ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉండు అమ్మా. అతి చనువు పనికిరాదు, పెంచుకోనే వద్దు. నీ రహస్యాలను మొత్తం వారితో చెప్పనూ వద్దు. నీకు ప్రమాదం పొంచి ఉంది అని తెలియగానే వారిని దూరం పెట్టాలి తల్లి. నీ మనసే నిన్ను హెచ్చరిస్తుందమ్మా, జాగ్రత్తగా ఉండు అంటూ. అలా అని గొడవకు దిగవద్దు తల్లి. నువ్వు నిదానంగా అక్కడి నుంచి వెళ్ళిపో చాలు. అదే అలా అని అందరినీ అనుమానించమని నేను చెప్పడం లేదమ్మా. కొంతమంది ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి అని చెప్తూ అంటున్నాను అని నువ్వు సవ్యంగా జరుగుతాయని కూడా చెప్తున్నాను బిడ్డ. నీ కుటుంబ విషయాలను పొరపాటును కూడా ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో అలా హద్దుల్లో ఉన్నవారికి ఎటువంటి ప్రమాదాలు రావని మాత్రం తెలుసుకో. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. నిన్ను జాగ్రత్తగా రక్షించుకునే బాధ్యత నేను తీసుకుంటాను, సరేనా అంటూ అమ్మవారు చెప్తూ ఉన్నారు కదండి. మరి ఈరోజు అమ్మవారు చెప్పారు కదా, మరి మనకు పరిచయం అయ్యేటటువంటి వ్యక్తి ఏ విధంగా అయినా వస్తారు అని. మన బంధువులైనా ఉండవచ్చు, మనం ఉద్యోగం చేసే చోట, మన ఇంటి దగ్గర అయినా ఉండవచ్చు, లేదంటే మనకు కొత్తగా పరిచయం అవ్వచ్చు కూడా. ఏదో ఒక ఉద్యోగం చేస్తామంటే, లేదంటే అవకాశం ఇస్తామనో, ఈ విధంగా ఏదో ఒక కారణం చూపిస్తూ మనతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మనం
గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆ వ్యక్తిని మనం చూడడం మొదట అవ్వచ్చు, కానీ ఆ వ్యక్తి మనల్ని గమనిస్తూనే ఉంటున్నారు. ఎందుకో తెలుసా? అమ్మవారు చెప్పినటువంటి మనస్తత్వాన్ని మనం విన్నాం కదా. మనం చాలా అమాయకంగా ఉన్నాము, అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉన్నాము. మనం ఎలా అయితే ఉంటామో అందరూ అలాగే ఉంటారని నమ్ముతూ ఉంటాము. పొరపాటున ఎవరైనా సరే కన్నీళ్లు పెడితే ఆ కన్నీళ్లకు కరిగిపోతూ ఉంటాం. బిడ్డ, అందరూ అలా ఉండరు. అది ఒక ముసుగు మాత్రమే. ఆ ముసుగు వెనక ముఖం నీకు కనిపించడం లేదమ్మా. జాగ్రత్తగా ఉండకపోతే నీ జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది అంటూ అమ్మవారు హెచ్చరిస్తూ ఉన్నారు కదా. మరి మనం ఈ మాటలకు భయపడవలసిన అవసరం ఏమీ లేదు, కానీ మన జీవితానికి వచ్చినటువంటి ప్రమాదం ఏమీ లేదు. కానీ ఎప్పుడో తెలుసా? మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు, మనం మన హద్దుల్లో ఉంటే కనుక పొరపాటును కానీ అమ్మ మాటను అజాగ్రత్తగా ఉంచి పెడచెవిని పెట్టేశామనుకోండి, మనము మన కుటుంబ విషయాలను కానీ మన రహస్యాలను కానీ మనకు పరిచయమైనటువంటి వ్యక్తులతో, లేదంటే మనకు బాగా నమ్మినటువంటి వ్యక్తులతో మనం పంచుకుంటే మాత్రం జీవితంలో పెద్దగా నష్టపోవలసి వస్తుందని, ఎంతో నష్టపోవలసి వస్తుందని, దాని ప్రతిఫలం మన జీవితమే అవుతుందని. అందుకే జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు అని అమ్మవారు అయితే అంటూ ఉన్నారు. అలానే అమ్మవారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని అనుమానించమని నా ఉద్దేశం కాదు, నీ జాగ్రత్తలో నువ్వు ఉండమని మాత్రమే నేను చెబుతున్నాను అంటూ అమ్మవారు చెప్తూ ఉన్నారు కదా. అంటే మనం ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. మన జీవిత రహస్యాలను కానీ, లేదంటే మన కుటుంబ విషయాలను కానీ ఎవరితోనూ పంచుకోనకూడదు. డబ్బు విషయంలో కానీ, ఉద్యోగం విషయంలో కానీ మన జాగ్రత్తలో మనం కనుక ఉంటే మన జీవితం ఎప్పటి వరకు ఎంత ప్రశాంతంగా నడిచిందో అంతే ప్రశాంతంగా మనకు ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. అలా కాకుండా పొరపాటున కనుక మనం నోరు జారాము అంటే, మాట జారాము అంటే ఇబ్బందులకు మనం కొని తెచ్చుకుని వస్తున్నట్లు అంటూ అమ్మవారు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి కదా. మరి మళ్ళీ చెప్తూ ఉన్నారు, మీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, కానీ ఎప్పటి వరకు అంటే మీరు మీ జాగ్రత్తలో ఉన్నంత వరకు, మీరు మీ హద్దుల్లో ఉన్నంత వరకు. అర్థమైందా? ప్రశాంతంగా ఉండండి, కొంచెం జాగ్రత్త వహించండి చాలు. ఈ రాబో 12 గంటలు కాస్త జాగ్రత్తగా ఉంటే అందరికీ మంచి జరుగుతుంది. ఇదండి ఈరోజు అమ్మవారి యొక్క సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరింతమంది అమ్మ బిడ్డలకు ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక అమ్మవారి సందేశంతో మరలా మంచిగా కలుసుకుందామండి. అంతవరకు అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వేజన సుఖినో భవంతు.